సోప్ తయారు చేసుకుంటున్నాం. సోప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సోప్ బేస్ అండ్ రోజు వాటర్ అండ్ ముల్తానీ మట్టి అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి అండ్ అలోవెరా జెల్. నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. మనం ముందుగా సోప్ ఎలా బేక్ చేసుకోవాలి అనేది చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం ఆ వాటర్లో ఒక ప్లేట్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని మెల్ట్ చేయాలన్నమాట. మనం దేంట్లో ఒక గిన్నె పెట్టుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో కాబట్టి గిన్నె పెట్టుకొని ఇప్పుడు మనం సోప్ బేస్ని ముక్కల కింద కట్ చేసుకొని దాన్ని సోప్ బేస్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలన్నమాట. స్పూన్ పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం కరిగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను నేను. చూసారా, మనం ఇలా సోప్ బేస్ అనేది ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఆ మెల్ట్ అయ్యేలోపు మీకు ఏం చేయాలో ప్రాసెస్ చెప్తాను. అలోవెరా జెల్ 1 స్పూన్, రోజ్ వాటర్ 1 స్పూన్ అండ్ ముల్తానీ మట్టి ఒక 2 స్పూన్స్ అండ్ విటమిన్ క్యాప్సిల్స్ ఒక 2 అండ్ 2 స్పూన్స్ వరిపిండి రైస్ ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలన్నమాట. డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని మరగబెట్టుకోవాలి. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ నేను మీకు. ఆలోపు మనం అన్నీ ఇందులోకి ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకున్నాం. ఇందులో నేను ఆల్రెడీ 2 స్పూన్స్ వరిపిండి, 1 స్పూన్ శనగపిండి వేసుకున్నాను. మీకు చూపించడానికి ఒక 2 స్పూన్స్ రోజ్ వాటర్ వేసుకోండి. రోజ్ వాటర్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ అలోవెరా జెల్ ఒక 1 స్పూన్. ఇలా అన్నీ వేసుకొని మెల్ట్ చేసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని ఇలా మెల్ట్ చేసుకోవాలి, బ్లమ్స్ లేకుండా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది వాటరిష్గా అయిపోయేలోపు మనం అదన్నీ మెల్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో పోసుకోవాలన్నమాట. పోసుకొని బ్లమ్స్ లేకుండా కలుపుకొని మీ దగ్గర సోప్ మాల్స్ ఉంటే ఓకే, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు ఏమైనా ఉంటాయి కదా, అందులో వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది అంతా కరిగిపోయింది. సోప్ బేస్ అనేది మొత్తం ఫుల్గా కరిగిపోయింది. ఇప్పుడు సోప్ బేస్ కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఆ కలుపుకున్నదంతా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను, చూపిస్తాను అది కూడా. ఇప్పుడు మనం కలుపుకున్న సోప్ అంతా ఇది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది వెంటనే కలిపేసుకోవాలి. సోప్ వేస్తాను, వేసేసుకొని సోప్ అంతా ఒకసారి కలిపేసి ఇది గట్టిపడేలోపు మనం సోప్ మౌల్స్లోకి అనేది, మీ దగ్గర మౌల్స్ ఉంటే ఓకే, మౌల్స్ లేకపోతే ఇలాంటి చిన్న గిన్నెలు ఏమైనా ఉంటాయి కదా, అందులోకి కూడా ఓకే అన్నమాట. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీ దగ్గర కటింగ్ కార్ కానీ ఏమైనా ఉంటుంది కదా, అది పట్టుకొని ఇలా ఈ సోప్ గట్టి పడకముందే సోప్ అనేది మనం ఇందులో వేసేసుకోవాలి. గట్టి పడకముందే మనకు సోప్ అనేది తయారు చేసేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని సోప్స్ అనేవి మనం వేసేసుకోవాలి. ఇది 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, ఒక 2-3 అవర్స్ పాటు బయట వదిలేసుకున్నా పర్వాలేదు. ఇవి గట్టిగా అయిన తర్వాత మనం సోప్స్ కింద వాడుకోవడమే అన్నమాట.